శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయమనందు ఈవేళ మనం 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునుల వారి ప్రశ్నలన్నిటికీ చక్కటి సమాధానం భగవానుడు చెప్పబోతూ ఉన్నాడు. అర్జునుల వారికే కాదు ఈ సమాధానం, యావత్ జిజ్ఞాసులకు అందరికీ కూడా అని మనం గ్రహించవలసి ఉంటుంది. భగవానుడు చెప్పే వాక్యము సత్యవాక్యములు మన అందరి కోసమని మనం గ్రహించి, సత్యాన్ని సత్యంతో గ్రహించి, సత్యశీలులై జీవించి, లేనిదాని లేనిదిగా, ఉన్నదాని ఉన్నదిగా గ్రహించి, లేనిదాన్ని వదలి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించి లేనివాడి జీవించడానికి ఎంతగానో దోహదపడుతుంది. 40వ శ్లోకం. పార్థనైవేహనామూత్ర వినాశస్తస్య విద్యతే నకి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, అట్టి యోగ భ్రష్టునకి లోకమందు గాని పరలోకమందు గాని వినాశము కలుగదు. నాయనా అర్జున, మంచి కార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడు గదా అని చెప్పాడు. ఇంతకంటే మనకు కావలసినటువంటి హామీ ఇంకేమి కావాలి? సజ్జనులకు, సాధు సత్శీలులకు, జిజ్ఞాస కలిగినటువంటి వారికి అనుమానం ఉండవలసినటువంటి అవసరము లేని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నటువంటి ఆణిముత్యము లాంటి సత్యం. సత్కార్య తత్పరులకు భగవానుడు అభయము సొంగుచున్నాడు. యోగాభ్యాసము, ధ్యానము మున్నగునవి చేయువాడు ఒకవేళ తమ లక్ష్యమును పొందక పూర్వమే మరణించినచో వారికి దుర్గతి ఏ మాత్రమును కలుగదని సాధకులకు భగవానుడు హామీనిచ్చిరి. ఇంతియే కాదు, మంచి కార్యములు చేయువానికెన్నడును వినాశము గాని దుర్గతి గాని కలుగదని భేరీ మ్రోగించి చెప్పిరి భగవానులు. వట్టి మాటలతో కాదు, శబ్దం చేస్తూ అందరికీ వినపడేటప్పుడు విధంగా భేరీనాదముతో చెప్పాడు. ఇది సత్యము కనుక భగవానుని ఈ వాక్యము భక్తులకు, సాధకులకు, బ్రహ్మ మార్గమున జనువారికి సంజీవి వంటిది. వారికి ఇది ఎంతయో ఉత్సాహమును రేకెత్తించుచున్నది. తమ సద్గతి విషయమై సంశయాస్పదులయ్యున్న సత్కార్య పరాయణులందరికీ గీతాచార్యుని ఈ వాక్యము ప్రాణము పోసినట్లయినది. ఈ శ్లోకమును బాగుగా కంఠస్థము చేసి అప్పుడప్పుడు స్మరించుచుండినచో ఇక దిగులు, దుఃఖము, సందేహము ముముక్షువునకు కలుగనేరవు కదా. ఇట్టి ధైర్యోద్భావక వాక్యముల చేతనే సాధకుడు పరమార్థ రంగమున ఇతోధిక శ్రద్ధ భక్తులతో వ్యవహరించగలడు. చెడ్డ పనికి భయపడవలసినదే కానీ మంచి పని ఎంత చిన్నదైనను భయపడవలసిన పని లేదు కదా. భయపడవలసిన పని లేదని స్పష్టమగుచున్నది కదా. వారు చేయు సత్కార్యములను అనుసరించి చిన్నదైనను భయపడవనవసరము లేదని స్పష్టమగుచున్నది. వారు చేయు సత్కార్యములను అనుసరించి జనులకు లభించు సత్ఫలితములలో ఒకంత తారతమ్యం ఉండొచ్చునేమో కానీ దుష్ఫలితములు మాత్రమెన్నడును అట్టి వారికి కలుగనేరవు. చిన్న పని కదా మనం చేస్తూ ఉన్నది, చిన్న దానము కదా మనం చేస్తూ ఉన్నది, దీనికి మనకు సరైనటువంటి ఫలితము వచ్చునా రాధా? గొప్ప గొప్ప కార్యక్రమములు చేసేటువంటి వారు, తల క్రిందులుగా తపస్సు చేసేటువంటి వారు, అహర్నిశులు అన్నాహారములు మాని తపస్సు చేసే వారికే కదా మోక్షము,
అటువంటి వారికే కదా జన్మరాహిత్యము అనే అనుమానం ఏమాత్రము అవసరము లేదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైననేమి కొదువగాదు అన్నట్టుగా చిత్తశుద్ధితో ఎవరైతే త్రికరణ శుద్ధిగా సత్కర్మములు ఆచరిస్తారో వారికి తగు రీతిలో గొప్ప ఫలితమే ఉంటుంది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది. ఇక అమూత్ర అని 2 పదములు ప్రయోగింపబడినందువలన ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ మరెచ్చట కానీ సత్కార్యపరునకు చేటు లేదని భావము. మరియు కళ్యాణకృత్ అనగా శుభకార్యము అను సర్వసామాన్య పదము. ఇక్కడ భగవానుడు ఏ పుణ్యకార్యమైనను సత్కార్యమైనను సరియే ఉత్తమ గతిని కలుగజేయును గాని దుర్గతిని గాదని స్పష్టమగుచుగా చెబుతూ ఉన్నాడు. మనకు అదే సత్యము గోచరింపబడుతూ ఉంది. ఏ కార్యమైనా చిన్నది పెద్దది అని లేదు, సత్కార్యము అంతే. ఉడుతుకు ఉడుతా భక్తి అన్నట్టు వారి వారి స్తోమతని బట్టి, వారి వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి వారు సత్కర్మములు సత్కార్యక్రమములు సదాచరణలు చేస్తూ ఉండవలసినదే. దానికి తగు రీత్యా వారికి ఫలితం ఉంటుంది అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. యోగాభ్యాసమును ఒకానొక సత్కార్యమే కావున యోగం ఒకంత ఆచరించి మరణించినను వానికి దుర్గతి ఎన్నడును కలుగదనియు సద్గతి కలుగుననియు తేలుటచే భగవానుని ఈ సమాధానము వలన అర్జునుని సంశయము నివృత్తి అయినట్టే యగును. మరియు శ్రీకృష్ణ పరమాత్మ యొసంగిన ఈ ప్రత్యుత్తమునందు పాపాత్ములకు దుష్కార్యపరులకు అశుభాచరణ యుక్తులకు దుర్గతి తప్పక కలుగగలదని ధ్వనించుచున్నది. పాపుల కీలోకమందును పరలోకమందును కూడా వినాశమే కలుగగలదని స్పష్టమగుచున్నది. వినాశమనగా ఏమిటి? నీచ జన్మ దుఃఖము మొదలైనవి కలుగుటయని చెప్పవచ్చును. కావున వానిని త్యజించి వైచి సత్కార్యాచరణశీలురై ఆధ్యాత్మ సాధనపరులై శ్రేయమునొందవలెను. లక్ష్యమగు ఆత్మ సాక్షాత్కారమును ఈ జన్మయందే పొందివైచుటకు యత్నించుచు ఒకవేళ పొందజేలకపోయినను పై భగవద్వాక్యముల వలన ధైర్యమును చేకూర్చుకొని ముందునకు సాగిపోవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. యోగ భ్రష్టునకెట్టి గతి లభించును అన్నప్పుడు అతనికి ఈ లోకముననే కాదు పరలోకమున గాని దుర్గతి ఎన్నడును కలుగదు, సద్గతియే కలుగును. యోగ భ్రష్టునకెట్టి గతి కలుగును అంటే ఈ లోకమునే కాదు పరలోకమందు కూడా వారికి మంచి కీర్తి జరుగుతుందే కానీ యోగము పూర్తి చేయకుండా వదిలేసి యోగ భ్రష్టత్వం పొందాడు కదా, వీరికి సత్కర్మల ఫలితం ఉంటుందా ఉండదా అనే అనుమానం అవసరం లేదు. ఇట శ్రీకృష్ణమూర్తి సిద్ధాంతీకరించిన విషయమేమిటి? శుభకార్యములను చేయువారికి ఎవరికి దుర్గతి కలుగదు కదా, సద్గతియే కలుగును కదా అను పరమ సత్యమునిచట వెల్లడించిన భగవానుడు. ఎందుచేత అంటే మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించడం కోసం మనం చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా భగవానుడు ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.